కొరింథీయులకు పత్రికలో 5వ అధ్యాయం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం నుంచి ధ్యానించుకుందాం మనం. 1, 2, 3, 4 అధ్యాయంలో కొరింథీ సంఘమునకు అలాగే అప్పటి ప్రపంచంలో విస్తరించి ఉన్న ఇంకా అనేక సంఘములకు కలిపి పౌలు రాసిన ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందరినీ ఉద్దేశిస్తూ ముఖ్యంగా ప్రత్యేకించి కొరింథీ సంఘములో ఉన్న కొన్ని సమస్యలను, కొన్ని సందర్భాలను పౌలు వాటిని ఉద్దేశిస్తూ వాటిని సరిదిద్దుతూ 1 నుంచి 4వ అధ్యాయం వరకు రాయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసాం 4వ అధ్యాయం వరకు ఉన్న ముఖ్య అంశం ఏమిటి అంటే సంఘములో డివిజన్స్ అంటే వేరుపడడము, మనుష్యుల మీద అతిశయిస్తూ వేరుగా ఉండడం అనే అంశం మీద పౌలు సంఘానికి మరి పత్రిక రాస్తూ వారిని సరిదిద్దుతూ 4వ అధ్యాయం ముగించడం జరిగింది. 5వ అధ్యాయంలో వేరొక కొత్త అంశమును ప్రస్తావిస్తూ కొరింథీ సంఘంలో ఉన్న మరొక సమస్యను ప్రస్తావిస్తూ దాన్ని సరిదిద్దుతూ ఏ విధంగా వారికి దేవుని యొక్క ఉపదేశమును అందించాడో మనం చూడబోతున్నాం. అందరం కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు. అయితే ఈ వర్స్ చదివేటప్పుడు ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో అక్కడ వదంతి అని ఉంది కదా, ఆ వదంతి అనేది మన ఇంగ్లీష్ లో రోమర్ అనే వర్డ్ తో ట్రాన్స్లేట్ అవుతుంది. కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిపోర్టెడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో. అంటే ఏమిటంటే అదేమి రోమర్ కాదు, అది వదంతి కాదు. అది వదంతి అంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇట్ కుడ్ బి రైట్, ఇట్ కుడ్ బి రాంగ్. కానీ పౌలుకి వచ్చిన సందేశం ఏమిటి అంటే కొరింథీ సంఘములో ఒక వ్యక్తి జారత్వంలో ఉన్నాడు అన్న వార్త వచ్చింది, ఆ సందేశం వచ్చింది. సో అందుకని ఇట్ ఇస్ యాక్చువల్లీ రిపోర్టెడ్ అని చెప్పి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. సంహా వదంతి అన్న మాట తెలుగులో పెట్టబడింది, మనం ఇగ్నోర్ చేద్దాం. వదంతి బదులు ఆ సందేశము వచ్చినది అని అనుకుందాం. సో మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు, మీలో జారత్వం ఉన్నదని ఒక సందేశము నా దగ్గరికి వచ్చింది. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తండ్రి భార్యను అంటే ఈ పర్సన్ యొక్క ఓన్ మదర్ కాదు. ఆ తండ్రి ఈ పర్సన్ యొక్క తల్లి చనిపోతే తండ్రి వేరొక వివాహం చేసుకుంటే ఆ వివాహం చేసుకున్న ఆ తండ్రి భార్య ఇతనికి తల్లి వరుస అవుతుంది. కానీ ఈ పర్సన్ ఎవరో, ఆ వ్యక్తి ఎవరో, ఆ తన తండ్రి భార్య అయిన తల్లి వంటి వరుస అయిన ఆ స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. సో ఆ విషయము పౌలుకి కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసుల ద్వారా ఆ సందేశం వచ్చింది. ఎందుకు వచ్చింది మనం ఆల్రెడీ చదువుకున్నాం 1 నుంచి 4వ అధ్యాయంలో. కొరింథీ సంఘంలో ఉన్న పాపము గురించిన విషయం పౌలుకి ఎఫెసులో ఉన్నప్పుడు ఎలా తెలిసింది, ఎందుకు తెలిసింది అంటే అక్కడ ఉన్న నిజమైన విశ్వాసులను కొరింథీ సంఘంలో జారిపోతూ పడిపోతూ ఉన్న విశ్వాసులను కట్టుటకు పౌలు దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పి ప్రార్థన చేసి పౌలు ద్వారా తిరిగి ఆ సరిదిద్దుట అనే సందేశం వెనక్కి రావడం జరిగింది. అది ప్రభువు యొక్క సంకల్పంలో జరిగిన విషయము. సో ఇవన్నీ ఏమి గాసిప్ అనేది కాదు, చాలా ఇంపార్టెంట్ విషయం అది. వాళ్ళు ఎవరు గాసిప్ చేసుకోవటం లేదు అక్కడ. కానీ రిపోర్ట్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఉన్న కొరింథీ సంఘంలో వారు పడిపోతున్నారు, వారిని తిరిగి కట్టాలి కనుక ఈ రిపోర్ట్ పౌలు దగ్గరికి చేర్చడం జరిగింది. సో అందుకే పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీలో జారత్వం ఉన్నదన్న సందేశం నా దగ్గరికి వచ్చింది. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అంటే సొంత తల్లి ప్లేస్ లో రీప్లేస్ అయింది, ఎందుకంటే తల్లి చనిపోయి ఉండొచ్చు, తండ్రి వేరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. తన సొంత తల్లి బదులు మారు తల్లి వచ్చినప్పుడు తల్లి వరుసలో ఉన్న వ్యక్తితో ఈ వ్యక్తి శారీరక సంబంధం పెట్టుకుని పాపంలో జీవిస్తున్నాడు. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. నిజమైన దేవుని విశ్వసించని మనుషులు లోకస్తుల్లో కూడా ఇంత భయంకరమైన పాపము ఉండదు. వారు పాపం ఎలా చేస్తారు అంటే బయటకు వెళ్ళి జారత్వం చేస్తారు, వ్యభిచారంతో జారత్వం చేస్తారు. సొంత ఇంట్లో ఇన్సెస్ట్ అంటే రక్త సంబంధము, శరీర సంబంధములతో ఇటువంటి శారీరక సంబంధం పెట్టుకోవడము అనేది అత్యంత భయంకరమైన పాపము. అట్టి జారత్వము అన్ని జనులలోనైనను జరగదు. అంత భయంకరమైన పాపంలో పడిపోయారా కొరింథీ సంఘమా మీలో ఒకడు? అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇట్లుండియు
మీరు ఉప్పొంగుచున్నారే కాని మీరెంత మాత్రము దుఃఖపడి ఈలాటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇది ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్. ఇలా మీ కళ్ళ ఎదురుగా జరుగుతున్నా కూడా ఒక వ్యక్తి పర్పెచ్యుయల్ సిన్ అంటే నిత్యము జరిగే పాపంలో పడిపోయాడు. ఎందుకు నిత్యము జరిగే పాపము? అతని తండ్రి భార్యను తీసుకొని తన దగ్గరే పెట్టుకుంటున్నాడు. సో, ఆ నిత్యము పాపం చేస్తూ ధైర్యంగా మీలో మెదుగుతున్నప్పుడు మీరేం చేయాలి మీరు? మీరు దుఃఖపడాలి. కానీ మీరేం చేస్తున్నారు మీరు? ఉప్పొంగుతున్నారు. అంటే మీరు అసలైన విషయాన్ని వదిలివేసి నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను పేతురు వాడను అన్న వేరే విషయాల్లో అతిశయిస్తూ, ఉప్పొంగుతూ డీవియేట్ అయిపోతున్నారు. కానీ ఏ విషయం మీద మీరు శ్రద్ధ వహించాలో దాని విషయం మీద శ్రద్ధ వహించడం లేదు. ఇటువంటి విషయం మీకు జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? మీరు దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. మీరు ఆ పని చేయలేదు. చేసి ఉండవలసినది. మీలో అంటే సంఘములో, దేవుని యొక్క గృహములో, పరిశుద్ధమైన సంఘములో ఇటువంటి పర్పెచ్యువల్ సిన్ నిత్యమైన పాపము చేస్తూ బతికేస్తూ ఉన్న ఒక వ్యక్తిని మీరు ఉంచుకుని కాంప్రమైజ్ అవుతున్నారు తప్పితే అతను మీలో నుండి వెలివేయలేదు. దాని డీటెయిల్స్ ఇంకా ముందుకు వెళ్తూ మనకు అర్థమవుతుంది. 3వ వచనము. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వారిని గూర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను. 18 మంత్స్ నేను మీ దగ్గర ఉండి సువార్త చెప్పి మిమ్మల్ని అందరినీ కట్టి 18 నెలల తర్వాత నేను కొరింథు విడిచిపెట్టి యెరూషలేము, సిరియన్ అంతియోకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి ఎఫెసు వచ్చాను నేను. దేహ విషయం ఇప్పుడు ఎక్కడున్నాను నేను? మీకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. కానీ ఆత్మ విషయమై మీతోనే ఉన్నాను నేను. నేనెప్పుడు మీ దగ్గర నుంచి విడిపోలేదు. శారీరకంగా నేను భౌగోళికంగా నేను విడిపోయినా కూడా దూరంగా వెళ్ళాల్సి వచ్చినా కూడా మిమ్మల్ని కట్టిన తర్వాత నా మనస్సు మీ దగ్గరే ఉంది. నీ ఆత్మ మీ దగ్గరే ఉంది. పరిశుద్ధాత్మలో నేను మీ సంఘములోనే ఉన్నాను ఇంకా నేను. మీతో కూడా ఉండినట్టుగానే అప్పుడు నాకేమవుతుంది? నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ సంఘములో ఎవరన్నా తప్పు చేస్తే దాని విషయం నేనేం చేయాలి నేను? ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక డెసిషన్ తీసుకోవాలి దేవుని యందు. ఆ డెసిషన్ ఏంటి? ఇట్టి కార్యము ఈలాగు చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. సో, ఎవరైతే సంఘములో పాపము చేస్తూ ఉన్నారో వారిని ఏమి చేయాలి? వారిని విమర్శించాలి. వారి మీద తీర్పు తీర్చాలి. ఏ విషయంలో తీర్పు తీర్చకూడదు? ఒక దైవ సేవకుడు ఏ విధంగా కడుతున్నాడో ఆ కట్టుతుండగా అతనికి రావాల్సిన రివార్డ్స్ ఎలాగుంటాయో అని ముందే సర్టిఫికేట్ పెట్టి అటువంటి విమర్శ చేయడానికి అవసరము లేదు. 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి వ్యత్యాసం అది. 4వ అధ్యాయంలో మెన్షన్ చేశాను నేను. తీర్పు తీర్చకూడదు అన్న మాటని జనరలైజ్ చేసి అన్ని విషయాలకి ఆపాదించకూడదు. పౌలు ఎక్కడ తీర్పు తీర్చకూడదు అన్నాడు అంటే ఒక వ్యక్తి సేవను మీరు సర్టిఫై చేయొద్దు, మెజర్ చేయొద్దు. అంత్య దినమున దేవుడే ఒక వ్యక్తి యొక్క సేవను మెజర్ చేసి తీర్పు తీర్చి తగిన మెప్పు దేవుడిస్తారు. అంతవరకు మీరు ఆగండి. కానీ సంఘములో పరిశుద్ధత విషయంలో ప్రతి విషయము జాగ్రత్తగా మీరు విమర్శించి తీర్పు తీర్చి కరెక్ట్ చేయడం అనేది అందరి యొక్క రెస్పాన్సిబిలిటీ. ఒక్క సంఘ కాప రెస్పాన్సిబిలిటీ కాదు. మీలో ఏమని రాశాడు? 2వ వచనంలో ఏమున్నది? మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. సంఘం అంతటికి ఇచ్చాడు రెస్పాన్సిబిలిటీ. సో, పౌలు ఏమంటున్నాడు? నేను మీ దగ్గర లేకపోయినా మీతో కలిసే ఉన్నట్టుగా ఆత్మలో నేను మీతో ఉన్నాను కాబట్టి ఇటువంటి వ్యక్తి మీలో ఉన్నాడు నాకు తెలిసిన వెంటనే నేను నా ప్రార్థనలో ఏం చేశాను నేను? దేవా, ఈ వ్యక్తిని ఇక మా నుంచి మేము దూరం పెడుతున్నాము. ఎందుకు? అతను కంటిన్యూస్ గా పాపంలో ఉన్నాడు. పాపం చేసి రిపెంట్ అయ్యి మళ్ళీ సరిదిద్దుకొని రాలేదు. అతను ఎవరి మాట వినకుండా నిత్యము ఆ పని చేస్తూనే అలా కొనసాగిపోతూ ఉండగా ఎవరి మాట వినకుండా పౌలు ఏమన్నాడంటే నేను తీర్పు తీర్చేశాను. ఆ తీర్పు ఏమిటి? 4వ వచనం. ఏమి అనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛను నశించుటకై
మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం. 4-5 వచనం. పౌలు యొక్క హృదయ కోరిక ఏమిటి? ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ కూడా పాపము విడిచి పాప క్షమాపణ పొందుకొని రక్షణ యందు రావాలను. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? నేను మీతో పాటు ఉంటాను అని చెప్పి నోటితో పలికి సంఘంలోకి వచ్చి ఏమాత్రం పాపం పెట్టలేదు, పాపాన్ని కొనసాగిస్తూనే వెళ్తున్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు? నువ్వు మా దగ్గర ఉండడం ఇంపార్టెంట్ కాదు, నీ ఆత్మ రక్షింపబడడం చాలా ఇంపార్టెంట్. సో నేనేం చేయాలి? మనమందరం ఏం చేయాలి? దేవుని నామమును మనమందరం కూడుకున్నప్పుడు మనము ఈ వ్యక్తిని మన దగ్గర ఉంచడానికి మనకి అధికారం లేదు. దేవుని దగ్గర నుంచి అధికారం మనకి ఇవ్వబడలేదు. ఎందుకు? అతను ఇంకా పాపంలోనే ఉన్నాడు. అతను పెట్టాలి, బయట పెట్టాలి. బయట ఎవరున్నారు? దేవుని సంఘమునకు వెలుపల ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. లోకమంతా సాతాను యొక్క ఒడిలో ఉన్నది. లోకమంతటికి కళ్ళకు సాతాను అంధకారము కలుగజేస్తున్నాడు. ఈ వ్యక్తి ఇంకా పాపంలో ఉన్నాడు, నిజమైన మారు మనసు కలగలేదు. కానీ ప్రభు వచ్చే లోపల ఇతను ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. అది మన ఆశ. సో నేను నిజమైన ప్రేమ నేను ఇతని మీద చూపిస్తాను, అబద్ధమైన ప్రేమ కాదు. అయ్యో ఇతను సంఘంలో ఉన్నాడే, ఇతను చర్చకు వస్తున్నాడు కదా, ఇతను కలిపేసుకుని వెళ్ళిపోదాం మనము, కాంప్రమైజ్ అయిపోదాం మనము అని అనట్లేదు పౌలు అక్కడ. ఎందుకంటే అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ పాపాన్ని ద్వేషిస్తుంది. కాబట్టి అతడు పరలోకం రావడం నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు మన నుండి దూరం వెళ్ళి సాతాను చేతిలో పడి అప్పుడు అన్ని బాధలు పడో తెప్పలు పడో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మనం మాత్రము దూరం పెట్టినప్పుడు అతని శరీరేచ్ఛలు నశించి ప్రభువు దినమందు అతను ఆత్మ వెనక్కి వస్తాడో అప్పుడు వెనక్కి రావాలి. ప్రస్తుతానికి ఇతను మనతో ఉండడానికి వీలు లేదు. దానికి కారణం ఉన్నది. మళ్ళీ చదువుతున్నాను 4వ వచనం. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛను నశించుటకై. అది ఇంపార్టెంట్, అది ఆబ్జెక్టివ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, ఎప్పుడైతే మీరు ప్రేయర్ లో ఉంటారో ఆ సమయంలో నేను కూడా ఆత్మలో మీతో ఏకీభవిస్తాను. మీరు ఏం చేయాలి? మీరు అట్టి వారిని సాతానునకు అప్పగించవలెను. మీరు మీ దగ్గర నుంచి వెలివేయాలి. డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అక్కడ. అందులో ఏమి మసిపూసి మారేడుకాయ ఏమి చేయట్లేదు పౌలు అక్కడ. కాంప్రమైజ్ అనే వర్డ్ లేదు అక్కడ. సగం ఇటు సగం అటు లేదు ఇక్కడ. ఒక వ్యక్తి కంటిన్యూస్ సిన్ లో ఉంటూ రిపెంట్ అవ్వకుండా సంఘంలో ఉంటాను అంటే కుదరదు. స్ట్రిక్ట్ వార్నింగ్ ఫ్రమ్ ద లార్డ్. అతను ఏం చేయాలి? సంఘము వెలివేయాలి, బయట పెట్టాలి. బయట ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. అప్పగించేయాలి. ఎందుకు? అతను సాతానుకు అప్పగించినప్పుడు అతని శరీరేచ్ఛలు పోయి దేవుని యొక్క విలువ తెలుసుకొని అప్పుడు తన ఆత్మ ప్రభు దినమందు రక్షింపబడుతుంది. ముందుకెళ్దాం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయునని మీరు ఎరుగరా? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వేశాడు అక్కడ. మీరు అటువంటి ఒక వ్యక్తి మీలో ఉండగా మీరు ఉప్పొంగుతున్నారు, అతిశయపడుతున్నారు, వేరే వేరే విషయాల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇన్ఫాక్ట్ మీరు దుఃఖపడి ప్రార్థన చేసి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది అక్కడ. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరు అతిశయపడుతున్నారు. అటువంటి వాడు ఉన్నా అతిశయపడుతున్నారు. సిచ్యుయేషన్ ఏంటి అక్కడ? మీ సంఘములో, కొరింథీ సంఘములో ఒక వ్యక్తి పాపము చేస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలుసా? కొంతకాలానికి సంఘములో అనేక మంది అదే పాపంలో పడిపోతారు. ఎందుకు? ఏముంది, ఈ వ్యక్తి చేస్తున్నాడు, ఎవరు ఏమంటలేదు. రెండో వ్యక్తి ఏమంటాడు? నేను కూడా చేస్తానంటాడు. మూడో వ్యక్తి ఏమంటాడు? అరే ఇద్దరు చేస్తున్నారు, ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. అంటే ఇవన్నీ కామనే, ఇవన్నీ మామూలే, ఎవరన్నా చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించవచ్చు, ఓ పక్కన జారత్వం చేయొచ్చు.
అని చెప్పి మూడో వ్యక్తి మొదలు పెడతాడు. తర్వాత ఏం జరుగుతుంది? సంఘంలో సకాని మంది వెళ్తారు. లాస్ట్‌కి ఏమవుతుంది? సంఘం అంతా కూడా ఆ పాపంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఉందా? ఉన్నది. అదే చెప్తున్నాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయును అని మీరు ఎరుగరా? ఆ పులిసిన పిండి ఎవరంటే ఈ వ్యక్తి. ముద్దంతా ఎవరు? మిగిలిన పరిశుద్ధంగా ఉన్న సంఘం. ఇంకా వాళ్ళు పాపం లేదు. చక్కగా వారు పాప క్షమాపణ పొందుకొని వచ్చారు. కానీ జారిపోయే అవకాశం ఉందా? ఉంది. ఎందుకు? ఈ వ్యక్తి యొక్క సాంగత్యము సంఘములో మిగిలిన వారిని పాడు చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు అతిశయపడడం మంచిది కాదు. మీరేం చేయాలి? దుఃఖపడి ఆ పులిసిన పార్ట్‌ని తీసి పక్కన వెలివేయండి. మీరెలా ఉండాలి అంటే, సంఘం ఎలా ఉండాలి అంటే 7వ వచనము. మీరు అంటే నిజమైన సంఘము. పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. సో సంఘములో మీరు ఎలా వచ్చారు? ఈ సంఘం అనేది ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. దేవుని యొక్క గృహము, దేవుని యొక్క సంఘము. సో అందులోకి వచ్చిన మీరు ఏమవ్వాలి? క్రొత్త ముద్ద అవ్వాలి. క్రొత్త ముద్ద అంటే ఏమిటి? అందులో ఏమీ కలపలేదు. మైదా పిండి తీసుకుని దాన్ని నీళ్ళేసి దాన్ని ఒక పిండి ముద్దలా చేసినప్పుడు అది కొత్త పిండి. అటువంటి విధంగా తీసుకొచ్చినప్పుడు ఆ మధ్యలో ఏదైనా ఒక పాత పులిసిన పిండి వచ్చి ఈ ముద్దకి తగిలిందనుకో ఏమవుతుంది? ఆ ముద్దంతా కూడా ఆ పులిసిన పిండిలాగా మారిపోతుంది. ఆ పులిసిన పిండి అంటే ఈస్ట్ ఇంగ్లీష్‌లో. అందరూ బేకింగ్ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రపంచంలో తెలుసు. ఆ ఈస్ట్ ఏస్తేనే అది పొంగుతుందది. ఆ మైదా పిండి. సో కానీ దేవుడు ఏమంటున్నారు ఇక్కడ? మీరు అంటే సంఘముగా మిమ్మల్ని నేను పాపము నుండి బయటకు తీసుకొచ్చాను నేను. పాప క్షమాపణ ఇచ్చి నేను బయటకు తీసుకొచ్చాను నేను. పరిశుద్ధతలోకి తీసుకొచ్చాను నేను. మీరెలా ఉండాలి మీరు? క్రొత్త ముద్దలాగా మీరు ఉండాలి. సో మీరు పులిపిండి లేనివారు. మీరు మీ అందరూ నిజమైన సంఘం అంతా కూడా క్రొత్త ముద్ద, పులిపిండి లేదు. కాబట్టి మీరు ఆ క్రొత్త ముద్దలాగా అవ్వడానికి ఏం కావాలి? ఎక్కడైనా అక్కడ పాతదైన పులిపిండి కనపడితే దాన్ని అంటనివ్వకూడదు సంఘానికి. దాన్ని తీసి పారవేయుడి, వెలివేయుడి, సాతానుకి అప్పగించుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇది చాలా ఇంపార్టెంట్. సడన్ గా ఈ కాంటెక్స్ట్ నుంచి పౌలు నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఆ సమయానికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ కాంటెక్స్ట్ తీసుకొచ్చాడు అంటే మనం కొద్దిగా దాని గురించి మనం ధ్యానం చేస్తే ఈరోజు చాలా అద్భుతంగా మనకి ఆ విషయం కనపడుతుంది. ఎందుకు ఈ పాయింట్ తీసుకొచ్చాడు అన్న విషయం. సో ఏ మాట చెప్పి అక్కడికి వెళ్ళాడు? 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఆ మాట చెప్పి వెంటనే ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. సో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం గురించి మెన్షన్ చేశాడు పౌలు. ఆ క్రీస్తు ప్రభు ఎవరో కాదు, మన పస్కా పశువు. ఆ పస్కా పశువు అనే టర్మ్ ఈ కొరింథీ సంఘానికి ఇంట్రడ్యూస్ చేశాడు. కొరింథీ సంఘానికి ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర ఇంతకు ముందు తెలియదు. వారందరూ కూడా అన్యజనులు, విగ్రహారాధికులు. ఎప్పుడైతే పౌలు వెళ్లి వాళ్ళకి సువార్త చెప్పి 18 నెలలు వారిని దేవుని నడిపించాడో వారికి ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర గురించి కూడా చెప్పాడు. దేవుని వాక్యమైన మొదటి 5 పుస్తకములు, తర్వాత ప్రవక్తల పుస్తకములు అన్ని కూడా వారికి వివరించాడు. వివరించినప్పుడు వారికి పస్కా పశువు అన్న ఆ కాన్సెప్ట్ వారికి తెలుసు. ఇజ్రాయేల్ ప్రజలకి పస్కా పశువు అంటే వారికి పుట్టినప్పటి నుంచి తెలుసు. వారందరూ ధర్మశాస్త్రం ముందు పుట్టి అందులోనే పెరిగి దాని యొక్క జ్ఞానం నందు ఎదుగుతారు. కానీ అన్యజనులకు ఈ విషయాలు తెలీదు. కానీ పౌలు దేవుని యొక్క మర్మములను వారికి వివరిస్తూ ఈ విషయం కూడా వారికి చెప్పి ఉన్నాడు. అందుకనే మన పస్కా పశువు వధింపబడును అని చెప్పి కొరింథీ సంఘములో విశ్వసించిన అన్యజనులకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇంకా ఆ మర్మాన్ని వివరించి చెప్పడానికి. సో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను
దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. సో ఎప్పుడైతే మరి క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని చెప్పాడో, వారందరికీ ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. దేవుని పస్కా పశువు వధింపబడెను అంటే అర్థం ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన ఒక పండుగ, పస్కా పండుగ. ఆ పస్కా పండుగ ఎలా కొనసాగుతుంది? పులియని రొట్టెలతో పండుగ చేసుకుంటూ కొన్ని రోజులు, దాన్ని ఒక వారం రోజులు ఆ పండుగని ఆచరించాలి. ఆ విషయం ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేశారు. ఈ విషయాలన్నీ కూడా వారికి జ్ఞాపకం వచ్చినాయి. పౌలు ఆల్రెడీ చెప్పి ఉంచాడు వాళ్ళకి. అందుకని ఇప్పుడు దాన్ని రిఫర్ చేస్తూ వేరే కొరింథీ సంఘంతో ఏం చెప్తున్నాడు? క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా వెంటనే వాళ్ళని కాంటెక్స్ట్ లో తీసుకొచ్చేసాడు. సందర్భము నిజమైన పిండి రొట్టె కాదు కొరింథీ సంగమా. సందర్భం ఏమిటంటే మన మనస్సులో ఉండే చెడు మంచి, పరిశుద్ధత పాపము. సో కాబట్టి ఇప్పుడు ఆ పండగను మనం ఎలా ఆచరించాలి? మనము ఆత్మలో ఆచరించాలి. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు భౌతికంగా ఆచరించమని దేవుడు సాదృశ్య రూపముగా ఇచ్చిన పండుగ ఇప్పుడు కొరింథీ సంఘమా, మీకు ప్రపంచంలో ఉన్న దేవుని క్రీస్తు సంఘం అందరూ ఎలా ఆచరించాలి? ఇప్పుడు ఆత్మతో ఆచరించాలి. సో దాని సాదృశ్యం ఏమిటి అంటే, ఇదిగో పులిపిండి అది పాతదానికి సంబంధము. పులిపిండి అనేది దుర్మార్గతకు దుష్టత్వమునకు సాదృశ్యము. సో మీరు ఆ ఓల్డ్, ఆ పిండి, ఆ ముందు ఉన్నది, ఆ ఓల్డ్ అంటే ఏంటంటే పాత అనేది అర్థం ఏంటంటే ఇక ఇంతకు ముందు మీరు జీవించిన విధానము. జాగ్రత్తగా గమనించాలి మనం పాయింట్. పాత క్రొత్త అన్న మాట ఎందుకు వస్తుంది అంటే, ఈ కొరింథీ సంఘం అంతా కూడా ఒకప్పుడు విగ్రహారాధికులు, పాపము, జారత్వము ఇవన్నీ చేస్తూ బ్రతుకుతున్న వ్యక్తులు. మనమందరం కూడా అంతే. ప్రభువునందు రాకముందు మనమందరం ఈ లోకములో పాపములో జీవిస్తూ ఉన్న వ్యక్తులము. అది మన పాత జీవితం. సో మన పాత జీవితంలో ఉన్న జీవన శైలి పులిపిండి లాంటిది. అందులో మనం దుర్మార్గుల్లాగా ప్రవర్తించామంటే దుర్మార్గము, దుష్ట మార్గంలో వెళ్ళాం మనము. దుష్టత్వము మనం ఉంచుకున్నాం ఆ సమయంలో. అటువంటి విధంగా ప్రవర్తించాం మనము. అదంతా పులిపిండి. కానీ ఇప్పుడు మన క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడను కనుక మనము ఆ పాత జీవన శైలి, ఆ దుర్మార్గము, ఆ దుష్టత్వమును అటువంటి జీవన శైలితో కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. సో ఇప్పుడు మనము క్రొత్త సృష్టిగా మారినప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు ఇప్పుడు మన జీవన శైలి ఎలా ఉండాలి? నిష్కపటముతోను, అంటే హిపోక్రసీ లేకుండా సిన్సియర్ గా ఉంటూ, ట్రూత్ఫుల్ గా ఉంటూ మనం జీవిస్తే అదే పండగ. ఒకప్పుడు ఈ పండగను భౌతికంగా చేయమని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించారు. ఎందుకు మనం చూద్దాం ఇప్పుడు. కానీ ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నారంటే, ఆ పండుగకు సాదృశ్యమైన జీవన శైలి మీరు జీవితంలో జీవించాలి. ఎక్కడి నుంచి వచ్చాడు ఇదంతా? సంఘములో ఒక వ్యక్తి పాపముతో ఉండి సంఘం అంతటిని పాడు చేసే స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నాడు. సంఘము అతన్ని కాంప్రమైజ్ అయిపోయి అతన్ని కలుపుకొని వెళ్ళిపోతుంది సంఘం. సో పౌలు ఏమంటున్నాడు? మీరు వెలివేయాలి, మీరు ఆ వ్యక్తిని పూర్తిగా సంఘంలోంచి తీసి పార వేయాలి. పులిపిండి తీసినట్లు తీసి పార వేయాలి. ఎందుకు ఆ కాంటెక్స్ట్ తీసుకొచ్చాడు, సందర్భం తీసుకొచ్చాడు? ఇది దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్. ఇది యేసుక్రీస్తు ప్రభువు లోకంలో రక్షణ అనుగ్రహించినప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, మీరు పాప క్షమాపణ పొందుకొని పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతలోకి రావాలి, ఆయన సారూప్యంలోకి మారాలి అన్నది దేవుని యొక్క సంకల్పము. అదే సంకల్పం. సో కనుక మీరు ఒకప్పుడు పులిపిండిలా ఉన్నవారు, అది పాతది.
పాత జీవితము. ఇప్పుడు క్రొత్త ముద్ద అవ్వాలి మీరు. ఆ ముద్ద ఏమిటి? ఫ్రెష్‌గా నీడ్ చేసినది. కొత్తగా కలిపిన పిండి నీళ్ళతో. అందులో ఏమీ కూడా కల్మషము లేదు. మీరు ఆ ముద్దలాగా పెట్టబడినప్పుడు మీరేం చేయాలి? ఎట్టి పరిస్థితిలో ఆ పాత జీవన విధానం గాని, అటువంటి విధంగా జీవించే మనుష్యులు గాని మీతో ఉండకూడదు. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. సో స్ట్రెయిట్ గా ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఎక్సోడస్ కి తీసుకొచ్చాడు, నిర్గమానికి తీసుకొచ్చాడు పౌలు. మరి ఈ విషయాన్ని మనం ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే మరి నిర్గమకాండము 12వ అధ్యాయంకి వెళ్ళి అక్కడ ప్రభువు ఇచ్చిన ఆ ఆజ్ఞను మరొకసారి డీటెయిల్ గా మనం చూసినట్లయితే ఎందుకు ఈ పాయింట్ ని 7వ వచనంలో ఇంట్రడ్యూస్ చేశాడు పౌలు అనేది మనకు అర్థమవుతుంది. అందరం కూడా నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటా వెళ్ళిపోదాం. తర్వాత 21 వచనాల తర్వాత అప్పుడు మనం మళ్ళీ దాని గురించి ధ్యానం చేద్దాం. నేను చదువుతూ వెళ్ళిపోతాను. 12వ అధ్యాయం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చు. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోని ఏదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను. మీరు దానిని తినవలసి విధమైదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. సో ఇక్కడ ఆగుదాం మనం. సో ప్రభువు ఈ పస్కా బలి అనేది ఇశ్రాయేల్ ప్రజలకి ఇంట్రడ్యూస్ చేశారు. పస్కా అనే వర్డ్ ఏంటి, అసలు మీనింగ్ ఏంటిది? హిబ్రూలో పెషాక్ అని అంటారు వాళ్ళు, ఇంగ్లీష్ లో పాస్ ఓవర్ అంటారు, తెలుగులో పస్కా అని అనబడుతుంది. అసలు ఎందుకు చెప్పారు మనందరికీ తెలుసు. దీని ముందు ఏం జరిగింది అంటే ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరములు బానిసత్వంలో ఐగుప్తులో ఉండగా దేవుని యొక్క వాగ్దానము చొప్పున మోషేను దేవుడు నిలబెట్టి అహరోనుతో కలిపి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను అనే ఒక వ్యక్తి ఒకప్పుడు పరిపాలించిన ఆ నూతనమైన ఇశ్రాయేలు దేశానికి దేవుడు నడిపించబోతున్నారు. ఆ సమయంలో వారు వెట్టి చాకిరీ చేస్తూ ఉండగా ఫరో అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా బాధిస్తూ వారిని పంపించకుండా ఉన్నప్పుడు మోషే వెళ్ళి అనేక మార్లు చెప్పినను ఇది దేవుని మాట అని చెప్పేసి ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచి దేవుని యొక్క మహిమ వారందరికీ చూపించడం జరిగింది. ఆఖరి సమయం వచ్చింది. ఇప్పుడు 10 వేదనలు అయిపోయిన తర్వాత, 10 ప్లేగ్స్ అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ ప్లేగ్ 10th ప్లేగ్ దగ్గర వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు. ఫైనల్ గా మోషే, అహరోను మీరు వెళ్ళి ఫరోతో ఈ మాట చెప్పండి, నీవు గనక ఇశ్రాయేల్ ప్రజలను పంపించకపోతే ఏం జరుగుతుంది, అక్కడ
మీలోని ప్రతి మగ సంతానం మొదటి సంతానమును నేను చంపివేయబోతున్నాను నేను అని ఒక ఇన్స్ట్రక్షన్ మోషే అహరోను వెళ్ళి చెప్తారు ఫరోకి. కానీ ఫరో ఏమంటాడంటే గెట్ అవుట్ అంటాడు. మీరు వెళ్ళిపోండి, నేను మీ మాట విన్ను అంటాడు. సో ఆ రోజు ఈ మాట ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పమని దేవుడు చెప్పారు. ఇది ఎగ్జాక్ట్ గా ఆ దినానికి ఒక 1 వీక్ ముందు జరిగింది అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే ఆ నెలలోకి ప్రవేశించారు వాళ్ళు. ఏ నెల అది? అబీబ్ అనే నెల. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ అబీబ్ అనే నెల ఫస్ట్ మంత్ కాదు ఎవరికి. అబీబ్ అనేది ఈ క్యాలెండర్ లో 1 ఆఫ్ ద మంత్. కానీ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఈ నెలని మీరు స్టార్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి. సో ఇజ్రాయెల్ ప్రజల క్యాలెండర్ లో ఫస్ట్ మంత్ అబీబ్ నెల ఎప్పుడైందంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే స్టార్ట్ అయింది. అది ఐగుప్తులో ఉన్నప్పుడు. అప్పటిదాకా వారు ఈజిప్షియన్ క్యాలెండర్ ఫాలో అవుతూ వచ్చారు వాళ్ళు. కానీ ఇజ్రాయెల్ ప్రజలకి ఒక కొత్త క్యాలెండర్ ని దేవుడు ఇవ్వడం జరిగింది. ఎప్పుడది? ఈ ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్ గా ఇంకొక వారంలో 15 డేస్ లో జరగబోతుంది అనగా ఆ నెలలో ఆల్రెడీ ప్రవేశించారు వాళ్ళు అబీబ్ నెలలో. సో ఆ అబీబ్ నెలలో 14th డే నాడు ఈ మొదటి సంతానాన్ని దేవుడు వధించబోతున్నారు ఈజిప్ట్ లో. కానీ దాని ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు. ప్రాబబ్లీ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ముందు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో మోషే అహరోన్ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చాను, నెలల్లో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. సో హీబ్రూ క్యాలెండర్ లో ఫస్ట్ మంత్ వారి యొక్క న్యూ క్యాలెండర్ ఆ రోజున స్టార్ట్ అయింది. ఆ నెల అబీబ్ అనే నెల స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? 10th డే నాడు మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ఒక గొర్రెపిల్ల ఒక మేకపిల్ల తెచ్చుకుని అందరి ఇళ్లలో పెట్టుకోండి. ఆ ఎన్ని రోజులు పెట్టుకోవాలి? 4 డేస్ పెట్టుకోవాలి మీరు. సో 10th డే నుంచి 14th డే వరకు ఆ మేకపిల్ల బ్రతికే ఉండాలి, మీ దగ్గర ఉండాలి, దాన్ని పెంచండి, అందరూ కూడా రెడీగా ఉండండి. ఆ 14th డే నాడు మీరు ఏం చేయాలి? మీరు ఆ మేకపిల్లని మీరు వధించాలి. తన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పారు. ఆ 14వ దినము వరకు ఉంచుకున్న తర్వాత ఆ రోజు సాయంకాలము దాన్ని చంపి అప్పుడు ఏం చేయమన్నారు? ఆ మేకపిల్ల యొక్క గొర్రెపిల్ల యొక్క ల్యాంబ్, అది చిన్నది, దాని యొక్క మగ మేకపిల్ల మగ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని మీ ద్వారబంధము మీద ఆల్ 3 ప్లేసెస్, 2 నిలువు ఒకటి అడ్డం ఉంటది కదా పైన, అన్నిటి మీద, ఆ మూడిట్ల మీద మీరు దాన్ని చల్లి వెంటనే అక్కడ చంపేసిన ఆ గొర్రెపిల్లని మీరు కాల్చుకొని తినాలి. ఇది ఇన్స్ట్రక్షన్. ఎందుకు ఆ మాట దేవుడు చెప్పారు అంటే, ఏ రోజైతే నేను మరణదూతను ఇశ్రాయేలు ప్రజల యొక్క మొదటి సంతానం వధించడానికి పంపిస్తున్నానో, మీరందరూ కూడా ఈ వధింపబడిన ఈ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మీ ద్వారబంధముల మీద వేసుకున్నట్లయితే నేను మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాను. 12వ వచనం చదువుదాం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికి నీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. ఆ దాటిపోయేదను అన్న మాటకే హిబ్రూ మాట పెషా, దాటిపోవుట. దాన్నే పాస్ ఓవర్, అందుకనే దాన్ని పస్కా అన్న హీబ్రూ వర్డ్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. కానీ తెలుగులో యాక్చువల్ మీనింగ్ ఏమిటి? దాటిపోవుట అన్నదే పస్కా. సో ప్రభు ఏమన్నారు? మీరున్న ఇండ్ల మీద రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. రైట్. 15వ వచనం నుంచి పులియన రొట్టెల వైపు వెళ్తాం. అయితే వెళ్ళక ముందు పస్కా గురించి మాట్లాడాలి ఇక్కడ. సో ఈ పేషాక్ అన్న, పస్కా అన్న, ఈ దాటిపోవుట అన్న, పాస్ ఓవర్ అన్న అనే ఈ అంశాన్ని ఎందుకు పెట్టారు దేవుడు? ఈ ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఈ 10వ వ్యాధి, 10th ప్లేగ్ వచ్చినప్పుడు, ఈ మరణం అనే ప్లేగ్ వచ్చినప్పుడు ఎందుకు ఈ పని చేయించారు? దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, ఇశ్రాయేల్ ప్రజలని ఎన్నుకొన్నప్పుడు అబ్రహాము ద్వారా, తర్వాత
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యాకోబు 12 మంది పిల్లల ద్వారా ఒక ఇజ్రాయేలు యొక్క దేశాన్ని ఎంచుకున్నప్పుడు వారి ద్వారా దేవుడు తన రక్షణ కార్యమును ప్రపంచమును చూపుటకు ఒక రోల్ ప్లే వారి చేత చేయించబోతున్నారు. ఎంటైర్ నేషన్ తో ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, కొన్ని వందల సంవత్సరముల టైం పీరియడ్ లో ఒక దేశం అంతా కూడా తరతరాలని కూడా తీసుకుని దేవుని యొక్క రక్షణ అనేది ఏ విధముగా ఉండబోతుందో వాళ్ళు దాన్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. అక్కడ వారి నిజ జీవితంలో వారు దాన్ని రోల్ ప్లే చేశారు. నాకు తెలుగు వర్డ్ రావటం లేదు, జస్ట్ ఇంగ్లీష్ లోనే అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే మన స్టేజ్ మీద ఒక నాటకం నటిస్తారో అందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఒక కథ తీసుకుని ఆ కథ యొక్క స్టోరీ అంతటిని కూడా, ఆ కథ అంతటిని కూడా వారు నటించి స్టేజ్ మీద చూపిస్తారు. దేవుడు ఏం చెప్తున్నారంటే ఈ ప్రపంచం అనే ఈ రియల్ లైఫ్ లో, ఈ నిజమైన జీవితంలో నా రక్షణ అనే కార్యముని నేను ఇశ్రాయేలు ప్రజల ద్వారా మీకు చేయించి చూపిస్తాను నేను అని ప్రపంచానికి చేయించి చూపించి, కానీ దాని మర్మమును మాత్రం వివరించలేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు ఏం చేస్తున్నారో జీవితంలో దాని యొక్క వెనుక ఉన్న మర్మం వారికి అర్థం కాలేదు. కానీ అదంతా ఒక ఆజ్ఞగా వారు తీసుకున్నారు, వారంతా చేశారు. ఆ ఆజ్ఞలో భాగమే ఇది. ఏమిటిది? ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానము తరువాత ఉన్న సంఘము కనుక మనకి ఈ మర్మములన్నీ కూడా దేవుడు వివరించి మనకి ఇచ్చినందున, ఆ కృపలో మనం ఉన్నందున ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే మనకి అర్థమవుతుంది. ఏ విధంగా అర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువు మానవులను పాపము నుండి బయటకు తీసుకొచ్చి పరిశుద్ధతకు, నిత్యత్వమునకు తీసుకురావాలనని ఆయన యొక్క సంకల్పం. దానికి కావలసినది ఏమిటి అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తము మన పాపముల బదులు చిందింపబడవలెను. మన పాపము యొక్క పరిహారార్థముగా రక్తము బలి ఇవ్వడం అనేది కంపల్సరీ, అది అవసరము. కనుక ప్రభు ఏమన్నారంటే, ఓ ఇజ్రాయేలు ప్రజలారా, మీరందరూ కూడా సాదృశ్యమైన ఒక మేక పిల్లను, గొర్రె పిల్లను తీసుకుని దాని బలి ఇచ్చి దాని రక్తమును మీరు మీ ఇళ్ళ మీద రాయండి. అప్పుడు వారికి చెప్పారు. కానీ దాని వెనుక ఉన్న మర్మము, ఆ సువార్త ఏమిటి? మన పాపముల నుండి మనం బయటకు వచ్చి దేవుని యందు రక్షణ పొందుకోవాలి అంటే మన పాపముల బదులు యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఆయన మరణించారు. ఆయన రక్తము ఎందలి మన విశ్వాసము వలన తండ్రి అయిన దేవుని ఉగ్రత నా మీద, నీ మీద రాకుండా మనల్ని దాటిపోవును. మళ్ళీ రిపీట్ చేస్తాను, మనందరికీ తెలిసిందే కానీ వినే అందరి కోసం నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నా పాపము యొక్క శిక్ష మరణము, నరకము అయితే ఆ ఉగ్రత, ఆ నరకము నుండి తప్పించుటకు తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన కృప ఏమిటి అంటే తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభువును నా బదులు ఆ శిక్షను భరించినట్లు శిలువ మీద మరణింప చేసినప్పుడు ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువునందు నేను విశ్వసించినప్పుడు ఆయన రక్తము చూసి తండ్రి అయిన దేవుడు నా పాపమునకు శిక్ష నాకు విధించకుండా నన్ను దాటిపోతున్నారు. కానీ దాటి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా కొనసాగిపోతున్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని అందరినీ కూడా హతమారుస్తున్నారు, వారిని అందరినీ నరకానికి పంపిస్తున్నారు. సో దేవుడు ఏం చెప్తున్నారు? ఎవరైతే ఆ రక్తాన్ని తమ గుమ్మముల మీద రాసుకుంటారో వారిని దాటిపోతాను, మిగిలిన వారిని చంపేస్తాను. ఇప్పుడు ప్రపంచానికి దేవుడిస్తున్న సందేశం ఏమిటి? ఎవరైతే నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణమునందు, ఆయన పునరుద్ధానమునందు నమ్మిక ఉంచి విశ్వసించి రక్షణ పొందుకుంటారో వారిని దాటి వెళ్ళిపోతాను. ఎవరైతే రక్షణ పొందరో, ఎవరి మీదైతే ఆ రక్త ప్రోక్షణము లేదో విశ్వాసము ద్వారా వారిని అందరినీ నేను నిత్యాగ్నిలోకి నేను పంపించేస్తాను నేను. సో ఈ సువార్త యొక్క రోల్ ప్లేని ఇశ్రాయేల్ ప్రజల చేత కొన్ని వేల సంవత్సరాల ముందు చేయించారు ఆల్రెడీ. వారిని 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంచడానికి కారణం ఏంటి? చాలా మంది అడుగుతారు. వై ఇజ్రాయెల్ హ్యాస్ టు గో ఇన్ టు దట్ స్లేవరీ?
ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలోకి 430 సంవత్సరాలు ఎందుకున్నారు? కారణం ఏమిటంటే మనుషులందరూ పాపం అనే బానిసత్వంలో మీరు ఉన్నారు కనుక అది మీకు తెలియచేయడానికి నేను ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ బానిసత్వంలో నేను ఉంచి చూపించాను మీకు. అదొక ఎనాక్ట్‌మెంట్ ఆన్ ఎ రియల్ లైఫ్ స్టేజ్ అది. అయితే నేను వారిని అక్కడ ఉంచి వేసి వదిలివేయకుండా వారిని అక్కడి నుంచి నేను బయటకి తీసుకురావాలనేది నా సంకల్పము, నా ప్రేమ. ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, మిమ్మల్ని నేను బానిసత్వానికి పంపించాను, అక్కడ వదిలివేశానా నేను? నా వాగ్దానం ఏంటి? అక్కడి నుంచి మిమ్మల్ని నేను బయటకి తీసుకొస్తాను నేను. అంటే ఓ పాపము చేసిన ఆదాము అవ్వ సంతతి మిమ్మల్ని పాపములో నేను వదిలేస్తానని నేను వదిలివేయను. నా కృప, నా ప్రేమ ఏమిటంటే మిమ్మల్ని పాపము నుండి బయటకి తీసుకొస్తాను నేను. సో సాతాను ఏమి చేస్తున్నాడు అక్కడ? ఈ పాపము నుండి బయటికి పంపించడానికి విడిచిపెట్టడం లేదు, అడ్డుకుంటున్నాడు. సో ఈ ఫరో ఎవరికి రిప్రజెంటేషన్? సాతానుకి రిప్రజెంటేషన్. ఏ విధంగా సాతాను మనల్ని రక్షణలోకి రాకుండా అడ్డుకోవడానికి అనేక విధాల ప్రయత్నిస్తాడో, అలాగే ఫరో అనేక విధాల ఇశ్రాయేల్ ప్రజల్ని అక్కడ ఉంచి వేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ దేవుని కార్యం ఎలా ఉంటుంది అంటే, ఇటువంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దేవుడు తన మహిమ కార్యముల వలన తన యందు విశ్వసించిన వారిని మాత్రమే బయటికి తీసుకొస్తారు. ఆ విశ్వాసము యొక్క గురితే ఇశ్రాయేలు ప్రజలు గుమ్మముల మీద ఆజ్ఞకి లోబడి పస్కా పశువును వధించి రక్తమును రాయడం. ఒకవేళ ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరన్నా సరే ఈ పని చేసి ఉండకపోతే ఏం జరిగి ఉండేది తెలుసా? ఐగుప్తీయులతో పాటు వీళ్ళు కూడా నశించిపోయి ఉండేవాళ్ళు. కానీ ఆ రోజు మోషే మాట అందరూ తూచా తప్పకుండా పాటించి ప్రతి ఇంటిలోనూ ఒక మేకపిల్లను, గొర్రెపిల్లను తెచ్చుకుని వధించి గొర్రెపిల్లని యొక్క రక్తమును ఆ కమ్ముల మీద రాసి వారు అక్కడి నుంచి వెంటనే బయలుదేరడానికి రెడీగా ఉన్నారు కనుక దేవుడు ఏమన్నారు? ఇదిగో మీరు నా ఆజ్ఞకు, ఏ ఆజ్ఞకు? విశ్వాసము అన్న ఆజ్ఞకు మీరు లోబడ్డారు కనుక మిమ్మల్ని అందరినీ కూడా ఆ బానిసత్వం నుంచి నేను బయటకు తీసుకొస్తున్నాను. సో అక్కడ ఎనాక్ట్మెంట్ ఎలా జరిగిందో రియల్ లైఫ్ లో ఈ రోజు ప్రపంచంలో సృష్టి అంతటికి కూడా ఆ సువార్త రియల్ గా ఈ రోజు అందింపబడుతుంది. ఏమిటది? ఇదిగో పాపములో మీరు పుట్టి బానిసత్వంలోనే ఉన్నారు మీరు. ఇప్పుడు మీకు దేవుడు ఇచ్చిన ఆ కృప వరము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎవరైతే ప్రభువునందు విశ్వసిస్తారో, అదే మాట. ఆ పస్కా పశువును వధించడము అంటే యేసుక్రీస్తు ప్రభు మరణించారు నా కొరకు. నా డ్యూటీ ఏంటి? రక్తాన్ని గోడల మీదకి రాయాలి. అది నా డ్యూటీ. అంటే విశ్వసించడం అనేది నా డ్యూటీ. ఇశ్రాయేల్ ప్రజలు రోల్ ప్లేలో రక్తం తీసుకొచ్చి వాళ్ళ గుమ్మముల మీద రాశారు, విశ్వాసం ప్రదర్శించారు. నీవు నేను విరిగి నలిగిన హృదయంతో పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని పాప క్షమాపణ కొరకు శిలువ మీద మరణము చెంది పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున లేచిన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించిన ఎడల పాపము అనే బానిసత్వము నుండి పరిశుద్ధత అను ఇశ్రాయేలు దేశమునకు మనం నిత్య రాజ్యమునకు మనము వెళ్తాము. అయితే నేను ఇంకా కాంటెక్స్ట్ లోకి ఇంకా నేను రాలేదు. ఏ కాంటెక్స్ట్? పౌలు ఈ కాంటెక్స్ట్ లో జారత్వం అన్న కాంటెక్స్ట్ ఎందుకు తీసుకొచ్చాడు ఈ పస్కాని పులియని రొట్టెల పండుగ? అది ఇంపార్టెంట్. అది ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. ఇప్పుడు మనకు ఈ రోల్ ప్లే ఎనాక్ట్మెంట్ ఆన్ రియల్ లైఫ్ స్టేజ్ అర్థమైంది కాబట్టి దాని యొక్క అప్లికేషన్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. సో ఫస్ట్ డే ఏ రోజు? అది 14th డే కదా. 14th డే, 10th నుంచి 14th డే వరకు వారు ఆ గొర్రెపిల్లను ఉంచుకొని గొర్రెపిల్లని 14వ దినాన వధించినప్పుడు తర్వాత 7 దినములు అంటే 14th నుంచి 21st డే వరకు ఈ పులియని రొట్టెల పండుగ చేసుకోమన్నారు. పులియని రొట్టెలు తినమంటున్నారు. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు నేను ఈ మాటని పౌలు యొక్క కాంటెక్స్ట్ కి లింక్ చేశాను అంటే, అందరూ కూడా పస్కా పశువు వధించి బయటకు వచ్చారు అందరూ. కానీ ఆ మొదటి దినము నుంచి 7వ దినం వరకు పులిసిన దానిని తిని ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును.
ఎందుకు ఆ మాట చెప్పబడింది? అది ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసము ద్వారా అంగీకరించమని సువార్త ప్రకటింపబడినప్పుడు అనేక మంది నోటితో కేవలం హృదయం లేకుండా యేసు ప్రభువుని ఒప్పుకుని పాపము విడిచిపెట్టకుండా కొనసాగే పరిస్థితి ఉన్నప్పుడు సంఘములో అటువంటి పాపముతో ఉన్న మనిషికి స్థానము లేదు. ఆ మాట చూడండి అక్కడ, పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. అక్కడ భౌతికంగా చూపెట్టారు అక్కడ. అంటే ఏంటి? యాక్చువల్‌గా మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? వారిని తీసి చంపేయమని చెప్పారు లిటరల్‌గా. వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఎవరన్నా ఆ ఆజ్ఞ మీరారా వారిని తీసుకెళ్ళి చంపివేయి మోషే. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎనాక్ట్‌మెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ నేను ప్రభువాడిని అని చెప్తూ వస్తున్నారు లోపలికి. కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు. నిత్య పాపంలో నివసిస్తూ ఈ పాపం ఓకే. మీరు కూడా పాపం చేయడని సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు దేవుడు ఏమని చెప్పారు? నేను వారిని పాడు చేస్తానన్నారు. వారు నిత్య నరకానికి తీర్పు తీర్చబడతారు. సో కనుక ఆ కాంటెక్స్ట్‌ని ఎందుకు తీసుకొచ్చాడు పౌలు అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట అది. సో మీరు జారత్వం ఉన్నదను ఆ సందేశం నాకు వచ్చింది. మీరు దుఃఖపడి వారిని వెలివేసిన వారుగా మీరు లేరు. మీరు ఏం చేయాలి? మీరు తీసి పక్కన పడేయండి. కట్ చేసి పడేయండి. లేకపోతే మీరందరూ కూడా పాడైపోతారు మీరు. దేవుడు ఎందుకు చెప్పారు పులిసిన పిండి వద్దని? వారందరూ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ అనే దేశానికి బయలుదేరే ట్రాన్సిషన్‌లో ఆ ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు ఆ ఐగుప్తు సంబంధించిన ఏది కూడా మీకు వద్దు. సో ఆ పులిసిన పిండి అనేది ఐగుప్తు పాపమునకు సాదృశ్యం కనుక యూ హావ్ టు లీవ్ ఇట్. మీకు ఆ అభిలాష ఉన్నప్పుడే మీరు నూతనమైన క్రొత్త ముద్ద అవుతారు మీరు. అప్పుడే మీరు నిత్య రాజ్యమునకు వారసులవుతారు. సో ఇప్పుడు మీకు కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఎందుకు తీసుకొచ్చాడో మీకు కొద్దిగా ఆ పార్ట్ అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వచనంలో మనకి ఇంకా స్పష్టంగా ఆ విషయం మనకి అర్థమవబోతుంది. ముందుకెళ్దాం. తర్వాత ఒక 3 వచనాలు చదువుతాను నేను. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినది ఏదియు ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజంలో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినది ఏదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను. నేను మిమ్మల్ని ఇశ్రాయేలుగా బయటకి తీసుకొస్తున్నాను అంటే కారణం ఏమిటో తెలుసా? నా ఇశ్రాయేలు పరిశుద్ధంగా ఉండాలి. కనుక మీరు పులియనిది రొట్టెలు మాత్రమే తినాలి గానీ, పులిసినది ఏది మీలో ఉండకూడదు. ఆ పులిసినదంతా కూడా ఐగుప్తు దేశానికి చెందినది, పాపమునకు చెందినది, పాత జీవితానికి చెందినది సాదృశ్యము కనుక మీరు దాన్ని విడిచిపెట్టి మీరు ఈ విధంగా చేయండి ఇశ్రాయేలు ప్రజలారా. పౌలేమంటున్నాడు? సంఘమా మీరు క్రొత్త ముద్ద అగుటకై దుష్టత్వమును దుర్మార్గతయు అను పులిపిండిని వదిలివేసి నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెల పండుగను ఆచరింతము. సో అది సాదృశ్యము, ఇది రియాలిటీ. దీని కొరకు దాన్ని చేయించి చూపించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణానికి సాదృశ్యము అక్కడ ఒక మేకపిల్ల వధించి రక్తం రాయమన్నారు. ఈ రోజు నిజంగా ప్రభు శిలువ మీద మరణించి మనందరికీ చెప్పింది ఏంటంటే, ఇదిగో మేము పాప క్షమాపణ నేను ఇస్తున్నాను. మీరు బయటకు వచ్చి పరిశుద్ధతలోకి మీరు రావాలి. ఆ పరిశుద్ధతలోకి వచ్చినప్పుడు ఎవరన్నా మీతో పాపము చేస్తున్న వారు కొనసాగుతూ ఉంటే నిర్దాక్షిణ్యంగా వెలివేయండి. అన్‌కాంప్రమైజింగ్ వే. సో 29, 33, 34, 39
ఈ వచనాలు కూడా ఎందుకు పెట్టాను అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఆ విధంగా ఆ ఆజ్ఞ పాటించి అలాగే వారు ఆ ఐగుప్తు నుండి బయటకు వచ్చి ఇజ్రాయేలుగా తమ ప్రయాణాన్ని కానాను దేశానికి అంటే ఇజ్రాయెల్ దేశానికి కొనసాగించారు. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ అర్థమవుతుంది కదా. యేసుక్రీస్తు ప్రభు అను మన పస్కా పశువు అంటే ఏంటి? నా పాపక్షమాపణ కొరకు నా కొరకు మరణించిన నా యేసుక్రీస్తు ప్రభువు నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఇదిగో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనల్ని పాపములను క్షమించిన దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి మనం నెక్స్ట్ నూతన జీవితాన్ని మనం కొనసాగించాలి. కనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఇంటిను. సో ఇలాగా వ్యభిచారం చేసేటువంటి మనుషులతో అంటే నిత్యము పాపం చేసే జారత్వము అంటే సెక్షువల్లీ ఇమ్మారల్ పీపుల్, భార్యతో కాకుండా ప్రపంచంలో ఇంక ఏ విధమైన బయట సంబంధం పెట్టుకున్న ఏ వ్యక్తి అయినా సరే జారులు అన్న కేటగిరీలోకి వెళ్తారు. అటువంటి జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. సో పౌలు కొరింథీయులకు రాసిన ఇంకొక పత్రికలో అంటే ఒక లెటర్లో, పత్రిక అంటే ఒక లెటర్లో మీరు ఎప్పుడు కూడా జారులతో సాంగత్యం చేయవద్దు అని రాశాడు. కానీ ఈ పత్రికలో దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. నేను మీతో ఈ దుష్టులు, దుర్మార్గులు, చెడ్డవారైన ఇటువంటి జారత్వంలో ఉన్న మనుషులతో అసోసియేట్ అవ్వద్దు. సాంగత్యము అంటే కలిసి ఉండడము. జ్ఞాపకం పెట్టుకోండి. స్నేహం కాదు అది. స్నేహము పదం వేరు, సాంగత్యం అనే పదము వేరు. సాంగత్యము అంటే ఏంటంటే కలిసి బ్రతకడం. అటువంటి వారితో కలిసి ఉండద్దు అని చెప్పాను. కానీ ఆ మనుషులు ఎవరు అంటే ఈ లోకంలో ఉన్న పాపుల గురించి కాదు నేను చెప్పింది. ఒకవేళ నేను ఈ లోకములో ఉన్న పాపులతో మీరు కలిసి ఉండకూడదంటే మీరు ఎక్కడ వెళ్ళిపోవాలి? మీరు లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచంలో మనం బ్రతకలేం మనం. ఎందుకంటే చుట్టూత పాపముతో ఉన్న లోకంలోనే మనం బ్రతుకుతున్నాం మనం. సో అటువంటి వారితో మనం కలిసి ఉండాల్సిన పరిస్థితి లేకపోతే లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి కదా. అలాగైతే మీరు ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చిన కదా. సో నేను ఈ లోకములో ఉండే జారులు, పాపులు, దుష్టుల గురించి నేను చెప్పట్లేదు నేను. కానీ నేను ఇంకొక కేటగిరీ ఆఫ్ మనుషుల గురించి చెప్తున్నాను. నేను వారితో సాంగత్యం చేయవద్దు. ఎవరో తెలుసా వాళ్ళు? ఇది షాకింగ్ స్టేట్మెంట్. ఇది చాలా మంది అర్థం చేసుకొని వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, సహోదరుడు అయిన వాడు కాదు. జాగ్రత్తగా గమనించండి ఆ మాట. సహోదరుడు అయిన వాడు కాదు, సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను. అంటే అది క్లెయిమ్ చేస్తున్నారు. నేను క్రిస్టియన్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు వాళ్ళు. నేను బిలీవర్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు వాళ్ళు. సహోదరుడు అనబడుతున్నాడు అంతే. నిజంగా సహోదరుడా కాదా ఇప్పుడు తెలుస్తుంది మనకి. సో సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను సరే వాడు ఒకవేళ జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయి ఉన్న ఎడల ఇప్పుడు చెప్పండి, వాడు నిజంగా సహోదరుడా? కాదు. వాడు సహోదరు అనబడుతున్న లోక సంబంధమైన పాపి. కానీ సంఘములోకి చొచ్చుకొని వచ్చాడు. పులిసిన పిండి వలె సంఘంలో క్రొత్త ముద్దతో కలవడానికి ట్రై చేస్తున్నాడు. అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయుచున్నాను. ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ధైర్యం కావాలి, బోల్డ్నెస్ కావాలి.
ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు ఇటువంటి విషయాలనే చూస్తారు. ఎంత కాంప్రమైజింగ్ గా బతికేస్తున్నారు సంఘము, ఎంత అన్కాంప్రమైజింగ్ గా ఉన్నారు అన్నది దేవునికి ఇంపార్టెంట్. సో సంఘం ఎప్పుడు కూడా క్రొత్త ముద్దలాగే ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పము. దాన్ని పాడు చేయడానికి ఎవరొచ్చినా సరే సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే అటువంటి వారితో కలిసి భోజనం కూడా చేయొద్దంటున్నారు దేవుడు. సాంగత్యము చేయకూడదు, అంటే వారితో కలిసి ఉండకూడదు. అసోసియేషన్ ఇది. అంటే లోకంలో మిగిలిన సహోదరుడు అనబడని వాడు ఉన్నాడు కదా. మేము లోకంలో మా ఇష్టం బ్రతుకుతామన్న మన కలీగ్స్ ఉన్నారు, మన అనేక మంది మన సొసైటీలో అనేక మంది ఉన్నారు. వారందరితో మనం కలిసి భోజనం చేస్తాం, మనం కలిసి పని చేసుకుంటాం మనం. ఎందుకంటే అది సాంగత్యం, అంటే అసోసియేషన్, అది స్నేహం కాదు. ఎందుకంటే అటువంటి వారితో స్నేహం చేయొద్దన్నారు. క్రీస్తుకి బెలియాలకి పోలిక ఏమిటి? విశ్వాసికి అవిశ్వాసికి పోలిక ఎక్కడ? ఆ వచనం కూడా 2 కొరింథీ రాసిన పత్రికలో. అదేమిటది? అది స్నేహం. అది అంటే వారు చేస్తున్న పనుల్లో నీవు కూడా పాలిభాగస్తుడు అవ్వడం. అది సెపరేషన్, హోలీనెస్ అనే సబ్జెక్ట్ లో వస్తుంది, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ సాంగత్యం అంటే ఏంటంటే అసోసియేషన్. స్నేహం వేరు, సాంగత్యం వేరు. నేను ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు నా చుట్టుపక్కల ప్రతి కొలీగ్తో నేను కలిసి పనిచేయాలి, నేను వారితో కలిసి భోజనం చేయాలి నేను. సో పౌలు ఏమంటున్నాడు? ప్రొసీడ్, అసలు దాంతో సంబంధమే లేదు. వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, నీ పని నువ్వు చేసుకో, వాళ్ళతో కలిసి భోజనం చేయి, నువ్వు వాళ్ళతో కలిసి సాంగత్యం చేయి, నో ఇష్యూస్. కానీ మీలో సహోదరుడు చెప్పుకుంటూ ఆ పాపం, లోకంలో ఉన్న పాపుల్లాగా బిహేవ్ చేస్తూ ఇది పర్వాలేదు మీరు కూడా చేయండి అని చెప్తూ మనకు సంఘాన్ని కూడా పాడు చేసే వ్యక్తుల్ని బయటికి తీసి పారవేయండి, వెలివేయండి. వాళ్ళతో భోజనం కూడా చేయొద్దు, సాంగత్యం కూడా చేయొద్దు. ఇంపార్టెంటా కాదా? ఇది చాలా ఇంపార్టెంట్ దేవుని యొక్క దృష్టిలో. ఇది ఎందుకో తెలుసా? వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. స్పష్టం. అది అందరికీ వర్తిస్తుంది. పౌలుకి అప్లై అవుతుంది, నాకు అప్లై అవుతుంది, నీకు అప్లై అవుతుంది, అందరికీ అప్లై అవుతుంది. బోధించిన నేను గనుక నిత్యమైన పాపంలో ఉంటే మీరందరూ నన్ను గెట్అవుట్ అని చెప్పాలి. నువ్వు బోధించడానికి కూడా వీల్లేదు. నా జీవితాన్ని మీరు చూడాలి, ఎవాల్యుయేట్ చేయాలి. నువ్వు పాపంలో ఉంటే సంఘము పాడైపోతుంది, బయటికి వెళ్ళిపోవాలి. ఆ బోల్డ్నెస్ సంఘానికి ఉండాలి. సంఘం అటువంటి విధంగా జీవించాలి. అది ఎవరన్నా సరే వాళ్ళని వెలివేయడానికి మనం వెనుకాడకూడదు. ఎందుకంటే అది దేవుని దృష్టిలో అది నిజమైన ప్రేమ. ప్రేమ పాపమును సహించదు. పర్లేదండి, యేసు ప్రభు అని పేరు చెప్పుకుని వచ్చాడు కదండి, మన దగ్గర ఉంచుదాం. పర్లేదండి, ఎప్పుడొకప్పుడు మారతాడులేండి, మనం ప్రార్థన చేద్దాంలేండి. నువ్వు ప్రార్థన చెయ్యి, సాతానుకు అప్పగించి ప్రార్థన చెయ్యి. అప్పుడు నానా పాటలు పడి దేవుని తెలుసుకుని పరిశుద్ధతలోకి వస్తాడు. కానీ సంఘంలో ఉంచుకుంటూ కాంప్రమైజింగ్ గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోకం సంబంధమైన పాపములు చేస్తూ కొనసాగుతూ వెళ్తున్న మనుషులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచడానికి వీల్లేదు. పౌల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్, దేవుని ద్వారా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. సో ఇది కొరింథీ సంఘంలో ఉన్న రెండవ మేజర్ ఇష్యూ. ఫస్ట్ మేజర్ ఇష్యూ డివిజన్, మనుషుల మీద అతిశయపడుతూ గ్రూపిజం. సెకండ్ ఇష్యూ లోక సంబంధమైన, శరీర సంబంధమైన పాపములు చేస్తూనే సహోదరులను అనిపించుకుంటూ సంఘంలో ఎంజాయ్ చేస్తూ కొనసాగిపోతున్నారు. మీరు నిజమైన సంఘము, మీరు పరిశుద్ధంగా ఉండాలనుకుంటే అటువంటి వారిని వెలివేయండి. ఎందుకు? కారణం ఏమిటి? దేవుని యొక్క రక్షణ మనలను పాపము నుండి పరిశుద్ధతలోకి తీసుకొచ్చింది. దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఏమని? పులిసిన పిండిని వదిలిపెట్టే రావాలి మీరు ఆ రోజు పరిగెట్టుకుని చెప్పులు వేసుకొని నడువుకు దట్టు కట్టుకొని ఆ రోజు రాత్రికి రాత్రి అక్కడి నుంచి పరిగెట్టి పారిపోయారా? మనం అందరం కూడా ఒక్క రోజున మనం రక్షణ పొందినప్పుడు పాపం అంతా నాకు వద్దు ప్రభువా అని చెప్పి పారిపోయామా మనం మన జీవితంలో? ఇంకెప్పుడు నేను పాపం చేయను అని చెప్పి అలా పారిపోయిన మనము ఆ పులిసిన పిండి ఏం చేయాలి? ఇంక వదులుకోవాలి, విడిచిపెట్టాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అయ్యా నేను ఇంకా శరీరంలోనే ఉన్నాను, శరీరము పెట్టే శోధనలు నాకు వస్తూనే ఉంటాయి, అప్పుడప్పుడు జారిపోతూ ఉంటాను నేను, మరి నా పరిస్థితి ఏమిటి? ప్రతి విశ్వాసికి వచ్చే ఒక న్యాయమైన ఒక సందేహం అది. ఇక్కడ
ఆ డిఫరెన్షియేషన్ ఏమిటి అంటే, నీవు పాపమును విడిచిపెట్టి దేవుని ఒప్పుకొని వచ్చి దినదినము ప్రభువు వల్లే మారుతూ ఉన్నప్పుడు, నువ్వు పడుతున్నప్పుడు దేవుని యొక్క శక్తి తీసుకుని నీవు లేచి రిపెంట్ అయ్యి ఆ పాపాన్ని విడిచిపెట్టి తిరిగి రిపీట్ చేయకుండా నీవు కొనసాగుతుంటే నీ జీవితం చాలా స్పష్టంగా కనపడుతుంది, నీది పరిశుద్ధమైన జీవితం అని. కానీ దానికి విరుద్ధంగా నేను ఈ పాపం చేస్తాను, నన్ను ఎవరేమంటారు, మీరెవరు నన్ను అనడానికి అనే ఒక లోక సంబంధమైన ఆర్గ్యుమెంట్ తో పాపాన్ని ప్రోత్సహిస్తూ ఉన్న వ్యక్తుల గురించి పౌలు చెప్తున్నాడు. పాపాన్ని ద్వేషిస్తూ రిపెంట్ అవుతూ దినదినము మారుతూ ఉన్న విశ్వాసుల గురించి కాదు చెప్పేది. పాపముల్లో కొనసాగుతూ నిత్య పాపం, అది పర్పెచువల్ సిన్ అది. అటువంటి మనుషుల గురించి చెప్తున్నాడు. పాపం ఏముంది, నా అందరూ శరీరంలో ఉన్నవాడిని పాపం చేస్తాం కదా, ఇట్స్ ఓకే అన్నటువంటి మనుషుల గురించి పౌలు చెప్తున్నాడు. అటువంటి మనుషులను వెలివేయండి. వారు కూడా పాపాన్ని ద్వేషించి కొత్త ముద్దగా ఉండడానికి ఇష్టపడుతూ, అందరికీ శోధనలు ఉంటుంది శరీరంలో, అందరూ పడుతూ లేస్తూ ఉంటాం మనం. కానీ ఆ పాపాన్ని ద్వేషిస్తూ దినదినము ప్రభువుని నేర్చుకుంటూ ప్రభు వాక్యము ద్వారా ప్రభువులాగా మారడానికి ఇష్టపడుతున్నామా అన్నది కొత్త ముద్ద. పాపం ఉన్నా పర్లేదు, నన్ను ఎవరు ఏమనరు, మీరు ఎవరు ఏమనకూడదు, నేను ఇక్కడే ఉంటాను, మీరు కూడా చేయండి అన్నట్టు పాపాన్ని ప్రోత్సహించేవాడు పులిసిన పిండి. ఆ సన్నటి లైన్ ఒకటి ఉన్నది, చాలా జాగ్రత్తగా గమనించాలి. సో అటువంటి విధంగా మనకి నిజమైన విశ్వాసులకు దేవుడిచ్చిన అధికారం ఏమిటి అంటే, లోపటి వారికి సంఘాన్ని పరిశుద్ధంగా కాచుకొనడం అనేది మనకి రెస్పాన్సిబిలిటీ. సంఘాన్ని పాడు చేసేవారు, పాపము ద్వారా పాడు చేసే వాళ్ళని సంఘములో నుండి వెలివేయుడి. ప్రపంచంలో అన్ని సంఘ కాపురులకు, అందరు సంఘస్థులకు దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్. సో దీంతో మనం ఈరోజు బైబిల్ స్టడీని ముగించుకుందాము. 6వ అధ్యాయంలో తిరిగి నెక్స్ట్ వీక్ మనం కలుసుకుందాం. దేవుడు ఆయన వాక్యమును మన అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. సో ఈరోజు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. 6వ అధ్యాయంకి వెళ్లే ముందు 5వ అధ్యాయంలో ఆఖరి 4 వచనాలు ఒకసారి చూసుకుని ముందుకు వెళ్దాం. 5వ అధ్యాయంలోని ఆఖరి 3 వచనాలు చదువుతున్నాను. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదు అని మీకు రాయుచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఇది కొరింథీ సంఘంలో మరి అపవిత్రంగా జీవిస్తూ సంఘంలోనే ఉంటూ మేము సంఘస్థలంగా పిలువబడాలని కోరుకుంటున్నాము అని చెప్తున్నారు. కానీ వారు అలవాటు చొప్పున పాపం చేస్తున్నారు. అప్పుడప్పుడు ఎప్పుడో జారిపోయి పడిపోయి పశ్చాత్తాపం పొంది దేవుని యొక్క సమక్షంకి వెళ్ళి కృపను కోరుకుని తిరిగి తమ జీవితం బాగు చేసుకునే వారు కాదు. గాని వారు అలవాటు చొప్పున తిట్టుబోతులు, త్రాగుబోతులు, విగ్రహారాధికులు, లోభులు, జారులు, దోచుకుని వారు కనుక అటువంటి వారు సహోదరుడని చెప్పుకుంటే కనుక అటువంటి వారిని ఉండనివ్వద్దు. ఎందుకంటే వారు పులిసిన పాత పిండి, మొత్తం ముద్దంతయు పులి చేస్తారు కనుక ఆ పాత పులిపిండి తీసి పారవేయుడి అని చెప్పి ఆ సందర్భాన్ని కొరింథీయులకు ఉపదేశించి ముగించాడు. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒక క్రొత్త అంశాన్ని పౌలు తీసుకొని వారికి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? మొదటి ప్రశ్న. ఒక ప్రశ్న వేస్తున్నాడు కొరింథీ సంఘానికి. మీలో అంటే మీ సంఘంలో, కొరింథీ సంఘము 3 సంవత్సరముల బేబీ. ఎందుకంటే వారందరూ కూడా ప్రభువుని తెలుసుకుని ప్రభువులో నడవడం ప్రారంభించి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో వారికి అన్ని ఇన్స్ట్రక్షన్ ఒక 18 నెలలు వారికి బోధించి పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఎల్డర్స్, లీడర్స్ ని అక్కడ స్థాపించాడు. అయితే వారి జీవన గమనంలో వారికి ఒకరి మీద ఒకరికి వ్యాజ్యం వస్తున్నప్పుడు అని ఒక మాట చెప్పాడు. అంటే సంఘములో ఉన్నవారే ఒకరి మీద ఒకరికి ఏదో ఒక గొడవ వచ్చింది. ఏదో ఒక
మిస్‌అండర్‌స్టాండింగ్ అనుకుందాం. లేకపోతే ఏదో ఒక వ్యాజ్యం వచ్చింది. డిబేట్ వచ్చింది. గొడవ వచ్చింది. ఆ గొడవ తీర్చుకోవడానికి ఆ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? అంటే సంఘములోంచి బయటికి వెళ్లి ఈ లోకంలో ఉండే వారి దగ్గర లాయర్స్ గాని, కోర్ట్ గాని, జడ్జ్ గాని ఆ కేటగరీ ఆఫ్ పీపుల్ బయట ఉన్నవారమాట. అనీతిమంతులు. అనీతిమంతులుంటే ఎవరు? లోకంలో ఉన్నవారు. ఎవరైతే దేవుని సంఘములో లేరో వారందరూ అనీతిమంతులే. అటువంటి అనీతిమంతులైన లోక సంబంధమైన న్యాయాధిపతుల దగ్గరికి వెళ్లి ఇష్యూ ఎవరి దగ్గర జరుగుతుంది? ఇద్దరు సంఘస్థులు, ఇద్దరు విశ్వాసుల మధ్య ఏదో ఒక ఇష్యూ వచ్చింది. ఎందుకొచ్చింది అని తర్వాత ఆలోచిద్దాం దాని గురించి. దాని గురించి తర్వాత వద్దాం. వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు మీ సంఘములో పెద్దలున్నారు. మీ సంఘాన్ని నడిపించే కాపరున్నాడు. పెద్దలున్నారు. వారి దగ్గరికి వెళ్లి ఆ వ్యాజ్యాన్ని మీరు ముగించుకోవాలి కానీ, సంఘము బయటికి తీసుకువెళ్లి లోకస్తులైన, పాపులైన, నీతిమంతులైన న్యాయాధిపతులకి కోర్టులకి వెళ్తారా మీరు? అలా తెగిస్తున్నారా? అన్న ఒక ప్రశ్నతో ఆ కొత్త అంశాన్ని పౌలు ప్రారంభించాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? ఒక మర్మము చెప్తున్నాడు వారికి. దేవుని యొక్క బిడ్డలైన వారు, విశ్వాసులైన వారు లోకానికే తీర్పు తీర్చే ఒక ధన్యత దేవుడు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు కాదది. మనం ఇప్పుడు లోకంలోకి వెళ్లి అందరిని నా దగ్గరికి రండి నేను మీ వ్యాజ్యం తీరుస్తాను అంటే ఎవరు పట్టించుకోరు నిన్ను నన్ను. వారు ఏమంటారంటే మాకు లాయర్లున్నారు, కోర్టులున్నారు, మేము తీసుకుంటాం, నువ్వెవరివి క్రైస్తవుడివి అంటారు నిన్ను నన్ను. కానీ ఇక్కడ మర్మం ఏమిటి అంటే పరిశుద్ధులు అంటే దేవుని యొక్క బిడ్డలు ప్రభువునందు విశ్వసించిన వారు లోకమునకు తీర్పు తీర్చుదురు. ఫ్యూచర్ టెన్స్. తీర్చుదురని మీరు ఎరుగరా? ఎప్పుడు జరగబోతుంది ఇది? దేవుడి ప్రపంచాన్ని, ఈ లోకాన్ని 1000 ఏండ్లు పరిపాలిస్తున్నప్పుడు ప్రపంచంలో న్యాయం జరిగించేది ఎవరో తెలుసా? నీవు, నేను, దేవుని యొక్క పరిశుద్ధులు. మనం లోకానికే తీర్పు తీర్చబోతున్నాం మనం. అన్ని కూడా సక్రమముగా ఈ లోకంలో జరగడానికి మనమే సాధనాలుగా ఉంటాం. ఒక రోజు దేవుడు అటువంటి ధన్యత మనకి ఇవ్వబోతున్నారు. అంటే అటువంటి కెపాసిటీ మనకి ఇస్తున్నప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు సంఘములో మీకు మీరు వ్యాజ్యం తీర్చుకోలేరా? ఆ చిన్న పాయింట్ మీకు అర్థం కాలేదా? అని ఆ కొరింథీయులకు సంఘంలో ఉన్న వారికి చెప్తున్నాడు. మీ వలన లోకమునకు తీర్పు జరుగవలసి ఉండగా ఫ్యూచర్ టెన్స్ 1000 ఏండ్ల పరిపాలన. ఇప్పుడు రైట్ నౌ మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఒకరోజు మీరు ప్రపంచాన్నే తీర్పు తీర్చే ధన్యతలోకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు సంఘములో మీలో ఉన్న చిన్న చిన్న వ్యాజ్యాలు మీరు తీర్పు తీర్చుకోలేరా? ఎందుకు మీరు అనీతిమంతుల దగ్గరికి కోర్టుకి ఎక్కుతున్నారు మీరు? అది కూడా ఇష్యూ ఎక్కడ? విశ్వాసికి మధ్య. సరే. ఆ పాయింట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు పౌలు. ముందు చూద్దాం. ముందుకు వెళ్లి మళ్ళీ వెనక్కి రావాలి మనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఇంకొక మర్మము. ఒక మర్మం ఏమిటి? మనం లోకానికే తీర్పు తీస్తున్నాం మనము. ఇంకొకటి మనము ఫ్యూచర్‌లో మళ్ళీ దేవుడిచ్చి ఇంకొక ధన్యత ఏమిటంటే దేవదూతలకు తీర్పు తీర్చుదుము. మరి ఇది ఎప్పుడు జరగబోతుంది? మనకైతే తెలియదు. ఆ సమయము, సందర్భము దేవుడు చెప్పలేదు గానీ అటువంటి ఒక స్థానములో మేమును పరిశుద్ధులందరిని కూడా ఉంచుతాను నేను అని చెప్పి పౌలుకి చెప్పారు దేవుడు. అదే మాట పౌలు మనందరికీ చెప్తున్నాడు. రెండున్నాయి. ఒకటి లోకమునకి మనము న్యాయాధిపతులుగా తీర్పు తీర్చబోతున్నాము. ఇది జరగబోతుంది. అది 1000 ఏండ్ల పరిపాలన మనకు ఆల్రెడీ తెలుసు. దేవదూతలకు కూడా తీర్పు తీర్చుదుమని ఎరుగరా? మరి దేవదూతలకి వ్యాజ్యం ఉంటుందా తీర్పు తీర్చడానికి? ఎందుకంటే వ్యాజ్యం ఉంటే వారు పడిపోయిన దేవదూతలు అవ్వాలి. మరి ఏ దేవదూతల గురించి మాట్లాడుతున్నారు దేవుడు? పరిశుద్ధమైన దేవదూతల గురించి మాట్లాడుతుంటే గనుక మరి వారికి వ్యాజ్యం ఉంటుందా? ఉండదు. కానీ దేవదూతలకు కూడా మనము ఒక నిర్ణయము తీసుకొని వారి మీద ఒక నిర్ణయం తీసుకునే అధికారం మనకి ఫ్యూచర్‌లో ఇవ్వబోతున్నారు. మనం మహిమ శరీరంలో ఉన్నప్పుడే జరుగుతుంది. ఇప్పుడు కాదు. ఇప్పుడు మనకి దేవదూతలు మనకంటే పైగా చేయబడినవారు. కీర్తనల ప్రకారం, గ్రంథం ప్రకారం మానవుడిని దేవదూతల కంటే కొద్దిగా కిందగా మనల్ని చేసి ఉన్నారు. అయితే ఒకరోజు మనము మహిమ శరీరములో ప్రభువుని చేరుకున్న తరువాత నిత్యత్వములో దేవుని యొక్క సంకల్పములో దేవదూతలకు కూడా మనము న్యాయము
చెప్తాము. లేకపోతే ఒక నిర్ణయం వారి మీద నిర్ణయం తీసుకొని వారికి ఒక పని అప్పగించే ఒక అధికారం మనకి దేవుడు ఇవ్వబోతున్నారు. కానీ కాంటెక్స్ట్ ఎందుకు తీసుకొచ్చాడు పౌలు? ఫ్యూచర్‌లో జరగబోయే ధన్యత మీరు గమనించండి. దేవుడు మీకు యోగ్యత ఇచ్చారు. ఆ యోగ్యత రేపు ఫ్యూచర్‌లో లోకమునకు, దేవదూతలకు కూడా తీర్పు తీర్చబోతున్నారు మీరు. అటువంటప్పుడు సంఘములో ఇప్పుడు లోకపరంగా మీ చిన్న చిన్న విషయాలకి మీరు తీర్పు తీర్చుకోలేరా? అంటే దాన్ని సెటిల్ చేసుకోలేరా? జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా! ఫ్యూచర్‌లో నిత్యత్వములోనే మీరు మహిమ శరీరంలో లోకానికే, దేవదూతలకే తీర్పు తీర్చే యోగ్యత కలిగిన వారుగా దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ మీకు ముద్ర వేసినప్పుడు, ఇప్పుడు ఇంకా ఫ్లెష్‌లో ఉండగా, ఈ భూమి మీద ఉండగా, జీవన సంబంధమైన సంగతులను గూర్చి, ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా! అది ఈజీ కదా! మీకు. చాలా సులువు కదా! మరి అది వదిలివేసి మీలో ఏమన్నా వ్యాజ్యం వచ్చినప్పుడు సంఘములోనే దానికి వ్యాజ్యాన్ని తీర్చకుండా బయటికి అనీతిమంతుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? కోర్టుకి ఎందుకు లాక్కుంటున్నారు? విశ్వాసిని కోర్టుకి ఎందుకు లాగుతున్నాడు? బయట ఉన్న వారితో న్యాయము కోసం ఎందుకు ప్రాకులాడుతున్నారు? 4వ వచనం. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల ఒకవేళ ఈ లోకంలో ఉన్న విషయాల్లో ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్, ఏదో ఆస్తి యువతల వ్యక్తి అవతల వ్యక్తి తీసుకోవడమో, ఏదో ఒక వ్యాజ్యము మీకు కలిగిన ఎడల, ఒకవేళ ఇన్ కేస్ అంటున్నాడు. ఎందుకంటే అవి జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇంకా ఫ్లెష్‌లోనే ఉన్నారు. మీరు ఇంకా ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగే బిహేవ్ చేస్తున్నారని ఆల్రెడీ చెప్పాడు కదా! మనకు 2, 3 అధ్యాయాలు ఏం చెప్పాడు? మీరు శరీర సంబంధులే, ఇంకా మీరు చిన్న పిల్లలే, ఇంకా పాలు త్రాగువారే. అటువంటప్పుడు వారి బిహేవియర్‌లో ఇంకా మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, పరిపక్వత లేకపోవడం వలన వారు ఇంకా లోక సంబంధుల వల్లే బిహేవ్ చేసినప్పుడు వ్యాజ్యం వచ్చే అవకాశం ఉన్నది. సో, అందుకని ఏమంటున్నాడు? ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? బయట నుంచి పిలుసుకొచ్చి లాయర్‌లని వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ ఇష్యూ జరుగుతుంది మీరు తీర్చండి అంటారా మీరు? లేకపోతే సంఘ పెద్దల దగ్గరికెళ్లి దేవుడి యోగ్యత కలిగించిన వారి దగ్గరికెళ్లి ఆ వ్యాజ్యాన్ని తీర్చుకుంటారా మీరు? ఆ కామన్ సెన్స్ లేదా మీకు? ఇంగిత జ్ఞానం లేదా? అని కొరింథీ సంఘానికి తద్వారా లోకములో ఉన్న సంఘం అంతటికి పౌలు ఈ ఉపదేశము, ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ముందుకు వెళ్దాం. మీకు సిగ్గు రావలెనని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? మళ్ళీ చెప్తున్నాను నేను మిమ్మల్ని ఆహ్, మీ మీ జ్ఞానాన్ని నేను ఇగ్నైట్ చేద్దామని, సిగ్గు రావాలని చెప్తున్నాను అంటే ఏంటంటే, మీరు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే మీకు అర్థమవుతుంది. మీ మధ్యలో వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు లేడా? ప్రపంచంలో ఉన్న జ్ఞానము కంటే మనము మనకు దేవుడిచ్చిన జ్ఞానం అత్యధికమైనది. ఇది లోకము దృష్టిలో వెర్రితనమైన ఈ వెర్రితనము లోక జ్ఞానము కంటే గొప్పది అని చెప్పి పౌలు ఆల్రెడీ చెప్పాడు. సో, మీలో దేవుని జ్ఞానం వల్ల అనేక మంది ఉన్నప్పుడు, మీలో ఒక వ్యాజ్యం వచ్చినప్పుడు దాన్ని తీర్చగల బుద్ధిమంతుడు లేడా? ఉన్నారు. మీరు గ్రహించటం లేదు మీరు. సో, అది మీలోని ఫాల్ట్ అది. అది మీరు గమనించి మీరు సరిదిద్దుకోవాలి అని కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఎందుకంటే వ్యాజ్యములనేవి వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళ బిహేవియర్. ఆ బిహేవియర్ ఎందుకలా ఉంది? ఇప్పుడు చెప్తున్నాడు 6వ వచనం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. మీరు అసలు వ్యాజ్యం ఏమైనా వస్తే వెంటనే తీర్చేసుకోవాలి. మీ అంతట మీరే సర్దుకున్నారు. మీలో ఉన్న సంఘ పెద్దల దగ్గరికి వెళ్లి ఆ వ్యాజ్యాన్ని ఇమ్మీడియేట్‌గా సెటిల్ చేసుకోవాల్సింది పోయి, మీరు ఒకరి మీద ఒకరే ఇద్దరు సహోదరులే, సహోదరుని మీద సహోదరుడు వ్యాజ్యమాడుచున్నాడు. అంతేకాకుండా ఎక్కడ వ్యాజ్యమాడుతున్నారు ఎళ్లి మీరు? లోకస్తుల ఎదుట దాన్ని బయటికి తీసుకెళ్తున్నారు. అవిశ్వాసుల ఎదుట అంటే ఇప్పుడు లోకంలో లాయర్ దగ్గరికెళ్ళినా, కోర్ట్ దగ్గరికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినట్టు అక్కడ? అవిశ్వాసులు. అక్కడ ఎవరు విశ్వాసులు ఉండరక్కడ. ఒకరిద్దరు ఉన్నా కూడా అది నెగ్లిజిబుల్. సో, కోర్ట్‌కి వెళ్ళాను, నేను లాయర్ దగ్గరికి వెళ్ళాను, ఈడ్చాను అంటే అర్థం ఏమిటి? ఆల్రెడీ లోకస్తుల దగ్గరికి
సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క చిన్న ఇష్యూ బయటకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. వారి ముందు వ్యాజ్యమాడుచున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు అసలు విషయం అసలు.